ఈ రోజు వాళ్ళిద్దరూ మన దగ్గర లేరు. రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు దేవుడు తీసుకొని పోతే, వివేకానంద రెడ్డి గారు మన కోసం పనిచేస్తుండగా అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసి మన దగ్గర లేకుండా చేశారు. ఆలోచించండి, సొంత చిన్నాలకే న్యాయం జరగలేదు. ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందా? మనకు నమ్మకం ఉందా? ఆ నమ్మకం మళ్ళీ మనకు రావాలంటే మనకి న్యాయం జరగాలి, మనకు పోరాడే మనిషి కావాలి. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు మన ఇంట్లో ఏం అన్యాయం జరిగినా, మన ఊర్లో ఏం అన్యాయం జరిగినా పలికే మనుషులు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా లేని మనుషులు. వాళ్ళకు న్యాయం జరిపించాలి.